కోలుకొని మరి హాస్పిటల్ నుంచి మరి ఇంటికి తీసుకొని రావడానికి కూడా దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. దేవుడు ఎంతగానో ఆ బిడ్డ పట్ల మేలు చేశాడు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి, ఏమి అసలు మనకు తెలియనటువంటి స్థితి. అది ఎలా మరి ఆ బిడ్డకి ఎలా ఉంటుందనే ఒక భయము, భీతి, ఆందోళన అందరినీ కూడా కలవరపరిచింది. మరి దేవుడు అటువంటి పరిస్థితిలో కూడా మరి సంఘము ప్రార్థన చేసినారు. మరి అందరూ కూడా ప్రార్థన చేసినారు. ఆ బిడ్డ నిమిత్తము అందరూ కూడా మరి ఎప్పటికప్పుడు ఫోన్ చేసి మరి ఎలా ఉంది అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నామని చెప్పేసి ధైర్యపరిచినారు. మరి డాక్టర్లు కూడా వాళ్ళ యొక్క వేలో చేస్తారు, కానీ చివరిన వాళ్ళు దేవుడు అంటారు. అదే మాట అక్కడ కూడా అన్నారు. కాబట్టి దేవుడు తప్ప ఈ బిడ్డకి బాగు చేసేది డాక్టర్లు కాదు. డాక్టర్ల కంటే పరమ డాక్టర్, వైద్యుల కంటే పరమ వైద్యుడు మరి మన దేవుడు. మరి ఆయనకి అప్పచెప్పి ఆయన చిత్తానికి మరి ఆ బిడ్డని ఆయన చేతుల్లో పెట్టినప్పుడు ఆయనే కాపాడి మరి దేవుడు ఇంటికి తీసుకొని వచ్చున్నాడు. మరి అందుని బట్టి కూడా దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థించినటువంటి బిడ్డలందరికీ కూడా మరి యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి ఇంకా కూడా పూర్ణ స్వస్థత బిడ్డకి రావాలా, సంఘంలోకి వచ్చి నేను సాక్ష్యం చెప్పాలని చెప్పి బిడ్డ కూడా అంటుంది. మరి దేవుడు ఆ యొక్క కృపను కూడా బిడ్డకిచ్చి సంఘంలోకి రావడానికి కూడా సహాయం చేయాలా. ఇంకా కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రార్థనే మనం చేసేది, ప్రార్థనే మనకు బలము. ఎవరు కూడా మనల్ని డబ్బు సహాయం చేయమని అడగరు, కానీ ఏ కష్టంలో ఉన్నా ఏ బాధల్లో ఉన్నా మనల్ని కోరేది ఏంటంటే ప్రార్థన సహాయము. కొంత సమయము ఆ యొక్క బిడ్డల నిమిత్తం మనం కేటాయించినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అనే ఒక విశ్వాసం మనలో ఉండాలా. నేను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు, శక్తిమంతుడు, ఉన్న వాటిని లేనట్టుగా లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటటువంటి దేవుడు. మరి ఆయన్ని మనము ఎప్పుడైతే నమ్ముకుంటామో మరి దేవుడు మన యొక్క ప్రార్థనకి తత్వరమే జవాబిచ్చేటటువంటి దేవుడు. 3 అంశాలు నేను నా కళ్ళతో నేను చూసినటువంటి, నేను నిజంగా గడిసరే నేను దేవుళ్ళో ప్రభా నీ కార్యాలు నా కన్నులారా చూడాల ప్రభా అని చెప్పేసి నేను చాలా అడుగుతూ ఉంటాను. అది మంగళవారము చాలా అందరూ కూడా సరే ఫోన్లు చేసి ఏదేదో చెప్తూ ఉంటే ఏమీ దిక్కుదయలేదు నాకు. అసలు ఏమీ నా వల్ల కాలేదు, ఏమైపోతుందో నాకే తెలియకుండా అయిపోయింది. మరి అందరూ కూడా వచ్చి చూడమ్మా అని అన్నారు. అయ్యి నేను రాలేను, వాళ్ళ అమ్మని చూడాలంటుంది అని వాళ్ళ అమ్మని తీసుకొని పోయినారు. నన్ను కూడా రమ్మన్నారు, నేను వెళ్ళలేదు. మరి నేను ప్రార్థన చేస్తాను, నేను ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తాను, నేను అక్కడికి రానని చెప్పేసి మని బ్రదర్ స్తుతికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. ఎత్తకుంటా ఉంటే ఏంది అబ్బాయి ఫోన్ ఎత్తలేదని చెప్పి చాలాసేపు ఫోన్ చేసినప్పుడు తిమోతి వండుకొని అమ్మ చర్చిలో ఉన్నాడు సుతన్న అనే కలికి నన్ను తీసుకొని పోయి అక్కడ వదిలమ్మ అనే కలికి తీసుకొచ్చి ఇక్కడ వదిలినప్పుడు ఒక్క మాట, ఎందుకంటే డాక్టర్లు ఏం చెప్పారంటే ఆ పెద్ద మాస్క్ పెట్టున్నారు, ఆ మాస్క్ తీస్తేనే బిడ్డకి ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తాము, ఆ బిడ్డ మాస్క్ తీనంటుంది, తీస్తే ఆమెకి ఊపిరాడటం లేదని అన్నారు. అప్పుడు ఇక్కడికి వచ్చినాము 11 అనుకుంటాను అప్పుడు టైము వచ్చినా అబ్బాయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వచ్చి నేను కూడా కూర్చొని ఇద్దరం ప్రార్థన చేశాము, బాగా చేశాం. దేవుడు ఇంకా మనకు దేవుడే కానీ ఇంకా మనుషుల వల్ల కాదని చెప్పేసి చాలా ప్రార్థన చేశాము. ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోయేసి పోయినాం హాస్పిటల్కి పోతే బిడ్డని తీసుకొని అంబులెన్స్లో పెట్టేదానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి అన్నమాట ఆ పెద్ద మాస్క్ పెట్టినప్పుడు. కానీ మేము అదే చేసాం, ప్రభా ఆ పెద్ద మాస్క్ తీసేసి ఆ బిడ్డ చిన్న మాస్క్ పెట్టుకొని ఆ బిడ్డకి ట్రీట్మెంట్ జరగాలయ్యా అని చెప్పేసి అదే ప్రార్థన చేశాము. మరి వెళ్ళినప్పుడు అది తీసి ఆ బిడ్డని అంబులెన్స్లో పెట్టి తిరుపతికి తీసుకొని వెళ్ళడానికి దేవుడు సహాయం చేసినాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా 3 రోజులు ఆ పెద్ద మాస్క్ తీయలేదు. అదేవిధంగా పూడిలో మేము శుక్రవారం రోజు అందరం కూడా కూడుకొని అక్కడ అందరం కూడా ఉపవాస చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళతో సహా చాలా అసలు భారంగా
కన్నీటితో, ప్రభువా ఆ పెద్ద మాస్క్ తీస్తే బిడ్డకి నాయన ట్రీట్మెంట్ జరుగుతుంది నాయన, సహాయం చేయి ప్రభువా, సహాయం చేయి ప్రభు అని చెప్పేసి అందరూ కూడా ప్రార్థన చేసినప్పుడు మరి శుక్రవారం వచ్చి సాయంత్రానికి అంతా కూడా సరే ఆ పెద్ద మాస్క్ తీసి చిన్న మాస్క్ పెట్టడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. అదేవిధంగా మరి బిడ్డను ఒక రూమ్లో పెడుతున్నారు. ఒక ఆడ మనిషి కావాలన్నప్పుడు మా ఇంటి దగ్గర అయితే ఎవరు లేరు, వెళ్ళడానికి ఎవరు పోవడానికి లేదు. ఇప్పుడు నాకైతే చాలా భయంగా ఉంటుంది అలాంటి పరిస్థితులకు వెళ్ళాలంటే, అలాంటి పరిసరాల్లో ఉండాలంటే భయంగా ఉంటుంది. అయినా కూడా సరే ఇక్కడ ఎవరూ లేరు, ఇంకా వెళ్ళక తప్పదని చెప్పేసి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు మరి అక్కడి నుంచి ఆ ఐసీలో నుంచి బిడ్డని మామూలు రూముకి తీసుకొని వచ్చి వదిలి ఆ మాస్క్ కూడా, ఆ చిన్న మాస్క్ కూడా పెట్టి దాన్ని కూడా తీసేయమని చెప్పి మరి అవి గాలి వెళ్ళడానికి పైపులు లాంటివి అవి ముక్కుల్లో పెట్టి అవి పెట్టుకొని ఉంది. మిగతా ఇంక ఇవన్నీ నాకు అది కావాలి అల్లాడిపోయి కళ్ళు తేలేసేదన్నమాట. అది తీస్తే తట్టుకోలేనటువంటి పరిస్థితి. అలాంటప్పుడు ఈ 3 కార్యాలు. అదేవిధంగా మళ్ళీ ఇంకొక మాట చెప్పా, అందరికీ కూడా చెప్పా, అమ్మాయికేమో పెట్టడానికి దేవుడు సహాయం చేసినాడు, కానీ ఏ ఆహారము కడుపులోకి వెళ్ళటం లేదు, ఏదైనా ఆహారం తినేదానికి దేవుడు సహాయం చేయాలా అని చెప్పినప్పుడు అందరూ కూడా ప్రార్థన చేసినారు. ఆ విషయాన్ని బట్టి బిడ్డ ఆహారం పుచ్చుకోవాలయ్యా, ఆహారం తినాలయ్యా అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు కొద్దిగా ఆమె ఆహారం తినడానికి కూడా సహాయం చేసినాడు. ఇవన్నీ కూడా మన ప్రార్థన దేవుడు మరి, ఎందుకంటే ప్రార్థన ఆలకించేవాడు దేవుడు. మనం ఎప్పుడైతే యథార్థంగా ప్రార్థన చేస్తామో నీతిమంతుని యొక్క ప్రార్థన మనపూర్వకంగా ఉంటుంది, అది బలముగా ఉంటుంది. ఆ ప్రార్థనకి దేవుడు ఎంతగానో మనకు సహాయం చేస్తాడు. ఒక రాత్రి అయితే ఆ రాత్రి ఇంకా చాలా పరిస్థితి అది. ఆ రాత్రి నేను 11 గంటలు 10:30కి ఫోన్ చేశాను అన్నమాట. బ్రదర్ వాళ్ళకు ఫోన్ చేసి ఈ టైం నుంచి టైం వరకు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు బిడ్డలందరూ కూడా ఆ టైం వరకు ప్రార్థన చేసినారు. అందరూ కూడా ప్రార్థన చేశారు. ఎందుకంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళు ప్రార్థన చేయకుండా ఉండరు. అలాంటి సిచ్యువేషన్ అన్నమాట. అక్కడ అందరూ కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన కృపనిచ్చి, నేను ఒకే మాట అన్నా, ప్రభా యోబు అంటున్నాడు ఒక మాట, దేవుని ఆత్మ నన్ను సృజించింది, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చింది అని. అదేవిధంగా 104వ కీర్తనలో ఒక మాట ఉంది, నీ ఊపిరి విడవగా అవి సృజించబడతాయి, భూతలం మీద అవి నూతన పరచబడతాయి అన్నప్పుడు ప్రభు ఈ 3 మాటలను పెట్టే ప్రార్థన చేశా. ప్రభా నువ్వు నాయన ఊపిరిచ్చేది, నీ బిడ్డలకి ఊపిరి జీవం నువ్వై ఉన్నావు స్వామి అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి ఆ బిడ్డ పట్ల గొప్పగా మరి కార్యం జరిగించి మరి దేవుడు ఇంటికి నడిపించి మరి ఇప్పుడు కొంచెం ఆహారం తీసుకునే దానికి సహాయం చేసినాడు. ఇంకా పూర్ణ స్వస్థత. ఆ బిడ్డ బాగా మామూలుగా కూర్చొని ఆ బిడ్డ మామూలుగా ఎలా ఉండిందో అలా ఉండి దేవుణ్ణి స్తుతించుకోవాలా, బైబిల్ చదువుతుంది, వాగ్దానాలు. నేనైతే వాగ్దానాలు నిజంగా అక్కడ సరే చెప్తున్నాను, నాకు బైబిలే వాగ్దానం. అందరూ కూడా ఆ సంవత్సరంలో వాగ్దానాలు తీసుకుంటారు, వాగ్దానాలు తీసుకుని ఆ వాగ్దానాలు బట్టి ప్రార్థన చేసుకుంటుంటారు. నేనైతే బైబిలే నాకు వాగ్దానం అనుకుంటాను. వాళ్ళు కూడా చాలా వాళ్ళకి ఇంట్రెస్ట్ అన్నమాట. ఎప్పటి నుంచే చెప్తారు, ముందటి నుంచే వాగ్దానాలు మాగాడి తీసుకొచ్చి ఎత్తమ్మని చెప్పేసి అని అంటారు. నేను వాళ్ళకి ఇక్కడంతా ఇచ్చేసిన తర్వాత ఒక రోజు లేట్ చేస్తా, అయినా కూడా వాళ్ళు తట్టుకోలేరు. మరలా తీసుకెళ్ళి నేను మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా వాగ్దానాలు ఇస్తాను. ఆ బిడ్డలకి కూడా వాగ్దానాలు ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాలను పట్టుకొని వాళ్ళు ఎంతగా ప్రార్థన చేస్తారంటే, నేను వాళ్ళని చూసినప్పుడు వీళ్ళకి వాగ్దానాల మీద ఎంత విశ్వాసము అనుకునేది. ఆ మాటలను పెట్టి దేవుడు నీకు సహాయము అని చెప్పి వాగ్దానం వచ్చింది ఈ సంవత్సరం అమ్మాయికి. అది నీకు ఏ వాగ్దానం వచ్చింది అని నేను వాగ్దానం పట్టుకొని చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండేది. నేను అడిగా, ఫలానా బైబిల్లో ఉంది అని చెప్పి ఎత్తి ఇస్తే ఆ చేతిలో పెట్టుకొని ఈ టైంలో కూడా ఆ బిడ్డ దాన్ని పట్టుకొని ప్రార్థన చేసుకున్నది. ఎందుకంటే వాగ్దానాలను చేత పట్టుకొని వాటిని నా జీవితంలో జరిగించాలి ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేసుకునేటటువంటి బిడ్డలు వాళ్ళిద్దరూ ఎప్పుడు కూడా సరే ప్రార్థన, ఎప్పుడు కూడా ఉపవాసం ఉండి, మా ఇంట్లో వాళ్ళు కూడా ఉపవాసం అయింది, మీరేది ఉండేది అని అంటారు. కానీ వాళ్ళు ఎవరి మాట వినరు. వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని ప్రతి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇలా వాళ్ళు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసుకుంటారు. దేవుడు
మరి ఆ బిడ్డలు ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తుంటారు, మన కొరకు ప్రార్థన చేస్తుంటారు, మరి అందరి నిమిత్తం కూడా ప్రార్థన చేస్తుంటారు. అదే ఒక బ్రదర్ వచ్చి అన్నాడు, ఈ బిడ్డలు అనేకుల నిమిత్తం ప్రార్థన చేసే బిడ్డలు ప్రభువా, ఈ బిడ్డలకు బాగు చేయను ఆయన, ఈ బిడ్డకు బాగు చేయను ఆయన ప్రార్థన చేశాడు. నిజమే, అక్కడ కూర్చొని ఇక్కడికి రాలేకపోయినా కూడా సరే వాళ్ళు అక్కడ కూర్చొని అనేక మంది కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ బిడ్డలు ప్రార్థించేటటువంటి బిడ్డలుగా ఉంటారు ప్రభా. వాళ్ళు రాలేకపోయినా మందిరంలోకి వచ్చి ఏది కూడా వాళ్ళు చేయలేకపోయినా అక్కడ కూర్చొని అనేకుల నిమిత్తం మొరపెట్టేటటువంటి బిడ్డలు నాయన అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేసినాడు. మరి అదేవిధంగా ఆ బిడ్డలు ఇంకా మామూలుగా వాళ్ళు ఎట్ట చేసుకుంటుంటారో అలా చేసుకునేదానికి కూడా దేవుడు సహాయం చేయాలా. అలాంటి శక్తిని బలమును ఆ బిడ్డలకి ఇవ్వాలా. ఆ బిడ్డలు మందిరంలోకి రావాలా, సాక్ష్యం చెప్పాలా. మరి వాళ్ళ గురించి ఇంకా కూడా మరి ఇంకా భారంగా ఇప్పటి వరకు కూడా బాగా చేశారు. చేసినందుకు కూడా దేవుని నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. ఈ బిడ్డే కాదు, అనేకుల కొరకు మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలా. ఈ ఒక్క బిడ్డే కాదు, ఎంతోమంది బిడ్డలు మరి అలాంటి స్థితిలో మరి ఎంతో వేదన పడుతూ ఉంటారు. మరి ఎక్కడెక్కడ ఏ పరిస్థితులు, ఎక్కడెక్కడ ఎలాంటి సిచ్యువేషన్లలో ఎవరెవరు ఏ విధంగా బాధలు పడుతున్నారో, కష్టాలు అనుభవిస్తున్నారు, శ్రమలు అనుభవిస్తున్నారు, అట్టి వారందరి నిమిత్తం కూడా మనము ప్రార్థన చేసేటటువంటి వారముగా ఉండాలా. ప్రార్థించేటటువంటి ఆత్మ దేవుడు మనకివ్వాలా. అనేకుల కొరకు విజ్ఞాపన చేసేటటువంటి ఆత్మ మనం కలిగి ఉండాలా. యేసు ప్రభు దగ్గర, దేవుని దగ్గర కూర్చొని ఏం చేస్తున్నాడంట, ఆయన అనేకుల కొరకు విజ్ఞాపన చేసేటటువంటి దేవుడు. అందుకే తిమోతిలో ఒక మాట అంటున్నాడు, తిమోతి గ్రంథం, తిమోతి పత్రికలో 1 తిమోతి 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడమ్మా. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. అనుకూలమైనటువంటి భక్తి. దేవుడికి ఏది అనుకూలముగా ఉంటుందో దాన్ని మనము వెతికి పట్టుకోవాలా. ఇది చేస్తే దేవుడికి అనుకూలము, దాన్ని మనము వెంటాడాలా. దేవుడు ఏది చేస్తే సంతోషిస్తాడు, దేవుడు ఏది చేస్తే ఆనందిస్తాడు, ఆయనకి ఏది చేస్తే అనుకూలంగా ఉంటుంది. మరి మనము ఎలాంటి విశ్వాసం ఉంచితే ఆయనకు అనుకూలంగా ఉంటుంది, ఎలాంటి భక్తి చేస్తే ఆయనకు అనుకూలంగా ఉంటుంది, ఎలాంటి ప్రార్థన చేస్తే ఆయనకు అనుకూలంగా ఉంటుందని ఈ అనుకూలమైనటువంటి మాటను మనము వెదకి వాటిని మనము చేతబట్టి ప్రార్థించేటటువంటి వారముగా ఉండాలా. ప్రార్థనలో పోరాడేటటువంటి వారముగా ఉండాలా. జయమిచ్చేంత వరకు కూడా పోరాడేటటువంటి వారముగా ఉండాలా. యాకోబు దేవునితో పెనుగులాడినాడు, రాత్రంతా కూడా పెనుగులాడినాడు, పోరాటం చేశాడు. కార్యం జరిగేంత వరకు కూడా, నువ్వు నన్ను దీవించేంత వరకు నేను విడవను ప్రభు అన్నాడు. నేను ఎడవనయ్యా అన్నాడు. దేవుడు దీవించిన తర్వాతనే మరి ఆయన్ని వదిలినట్టుగా మనం చూస్తున్నాము. మన ప్రార్థనలో పోరాడాల, అనేకుల నిమిత్తం పోరాడాల. ఎంతోమంది మరి అనాథులుగా, మరి ఏ పరిస్థితుల్లో ఎలాంటి మరి బాధల్లో ఉంటున్నారో మనకైతే తెలియదు. అందుకే మనుషులందరి కొరకు మీరు ప్రార్థన చేయండి అని పౌలు గారు తిమోతితో చెప్తున్నటువంటి మాట. అది దేవుని యొక్క దృష్టికి అనుకూలమైనదంటది. అలాంటి ప్రార్థన మనము చేయాలా. రాజుల కొరకు మనం ప్రార్థన చేయాలా, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలా, సామాన్యుల కొరకు మనం ప్రార్థన చేయాలా, మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలా. మరి ముఖ్యంగా నాశనానికి జోగుతున్న వారిని బట్టి మనం ప్రార్థన చేయాలా, చావునకు జోగుతున్న వారిని బట్టి మనం ప్రార్థన చేయాలా, మరణాంచుల్లోకి వెళ్ళినటువంటి వారిని బట్టి మనం ప్రార్థన చేయాలా, అనేకమైనటువంటి సమస్యలు గుండా వెళుతున్నటువంటి వారిని బట్టి మనం ప్రార్థన చేయాలా. ఎందుకంటే నువ్వు నా పని చేస్తే నేను నీ పని చేస్తానన్నాడు. దేవుని యొక్క పని, దేవుని యొక్క మాట మనం ఎప్పుడైతే వింటామో దేవుడు మనం చెప్పినటువంటి మాట కూడా ఆయన అంటాడు. అదేవిధంగా ఇంకొక మాట కూడా కొలస్సీలకు రాసిన పత్రికలో చూడమ్మా, 4వ అధ్యాయము 12వ వచనంలో చూడమ్మా. 4వ అధ్యాయము
మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఎప్పుడైతే అధికారముతో దేవుళ్ళో మనం పోరాటం చేస్తామో అప్పుడు అపవాది యొక్క శక్తుల నుంచి మనము విడిపించబడతాము. అపవాది యొక్క బంధకాల నుంచి విడిపించబడతాము. వ్యాధి అనే బంధకాల నుంచి విడిపించబడతాము. ఆర్థికమైన ఇబ్బంది అనే బంధకాల నుంచి మనం విడిపించబడతాము. ఏ యొక్క వ్యతిరేకతలోనికి మనములు నెట్టివేస్తున్నటువంటి ఆ బంధకాలన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. కుటుంబాలు కట్టబడతాయి, జీవితాలు కట్టబడతాయి, బ్రతుకులు బాగుపడతాయి ప్రార్థనలోనే. అందుకే ఈయన ఎల్లప్పుడూ కూడా తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. అంటే దేన్ని బట్టి పోరాడుతున్నాడు? ఏటిని బట్టి పోరాడుతున్నాడమ్మా? ఏటిని బట్టి ప్రతి విషయంలోనూ దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవాడై, సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండాలని స్థిరమైన బుద్ధితో, స్థిరమైన మనసుతో, స్థిరమైన ఆలోచనతో. చంచల మనసు మనకు ఉండకూడదు. ఎప్పుడు కూడా మనం స్థిరంగా ఉండాలా, బలంగా ఉండాలా. మనం బలహీనులము కాదు, మనము బలవంతులము. ఎందుకంటే వాక్యం చెప్తున్న దెసలోనికలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 12వ వచనం చూడమ్మా. మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయుండుడి. చాలమ్మా. అందరి ఎడల దీర్ఘశాంతము కలవారయుండుడి. ఎప్పుడు ఎవరికి ఏ రీతిగా ఏది సంభవిస్తాదో తెలియదు. లోకంలో ఒక మాట అంటారు, కాటికెళ్ళిందాక గడిచిరమ్మ లేదు అంటారు. ఎప్పుడు ఏ యొక్క స్థితి, ఏ యొక్క పరిస్థితి ఎవరికి ఏ రీతిగా సంభవిస్తాదో మనము ఊహించలేదు. మనము వాటిని అసలు ఎప్పుడు కూడా అనుకోము. ఇలానే ఉంటాము అనుకుంటాం మనము, కానీ ఎప్పుడు అది అనుమతించబడుతుందో మనకు తెలియదు. మనకు తెలియకుండానే మన జీవితంలోనికి అది ప్రవేశిస్తుంది. ఎప్పుడంటే మనం అనాలోచనంగా ఉన్నప్పుడు, మనము ఏటికి స్పందించకుండా, ఏటికి కూడా మనము పని పెట్టకుండా, ఇటేటికి కూడా మన చేతులకి, మన కాళ్ళకి, మన నోటికి మరి దేవుల్లో పని పెట్టినప్పుడే మనం దేంట్లోనైనా జయం పొందుకుంటాము. ఎందుకంటే జయించినటువంటి యేసయ్య మన పక్షాన ఉన్నాడు. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? లోకములో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాము. చూసినప్పుడు దేవుని యొక్క మాటలను మనము మన మనసులో పెట్టుకొని ఇలాంటి ఒక దేవుని బిడ్డలుగా మనం ఉండేటప్పుడు ప్రతి విషయాన్ని అవగాహన చేసుకోవాలా, ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలా, ప్రతి విషయాన్ని సాత్వికముతో మనము మన జీవితంలోనికి తీసుకొని సాత్వికముతో మనము అందరికీ కూడా సమాధానం చెప్పేటటువంటి వారముగా ఉండాలా. సణుగులతో, సంశయాలతో, మాటలతో, తిట్లుతో ఏమీ కూడా మనం సాధించలేము. కానీ ప్రేమతో, ప్రార్థనతో మనం ఏదైనా కూడా, సమాధానముతో ఏదైనా కూడా మనము సాధించగలము. ప్రార్థన ద్వారా మరి అందరి నిమిత్తం మనం ప్రార్థన చేసేటటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి. తర్వాత ఇంకొక మాట ఏమన్నాడు? ధైర్యం చెడిన వారికి ధైర్యపరచండి.
మనము రాత్రి ఒక బ్రదర్ ఒక మాట అన్నాడు. పాప దగ్గర కూర్చోనంటే, ఇలా ఒక రోగి దగ్గర ఒక పరిస్థితిలో ఒక ఇది ఏర్పడ్డప్పుడు ఒక మనిషి ఆ మనిషి దగ్గర ఉండి ఆ మనిషికి ధైర్యం చెప్తూ ఉంటే వాళ్ళు తొందరగా కోలుకుంటారు. ధైర్యం చెప్పాలా, ధైర్యం చెడున్న వారికి ధైర్యం చెప్పాలి. ఇంకా మన మాటల వల్ల మనం బలహీనపరచకూడదు, వారిని ధైర్యపరచాలి, దేవుల్లో ధైర్యపరచాలి. దేవుడు ఉన్నాడు, దేవుల్లో ధైర్యపరచాలని ఇలా చేస్తే మరి దేవుడు ఆ బిడ్డలకి త్వరగా స్వస్థత వస్తుంది. నిజంగానే ధైర్యపరచాల. మనకిచ్చింది దేవుడు అదే. బలహీనులకు మనము ఊతనివ్వాలా, ధైర్యం చెడిన వారికి మనం ధైర్యాన్ని ఇవ్వాలా, అక్రమంగా నడుచుకునే వారికి మనము బుద్ధి చెప్పాలా. ఇవి దేవుడు మనకిచ్చినటువంటి కొన్ని విషయాలు. అదేవిధంగా మనము ప్రార్థనలలో మనం ఏం చేయాలంట, పోరాడాలా. ప్రార్థనలో మనం పోరాటం లేకుండా మన ఇష్టానుసారంగా మనం ఏదన్నా చేయాలంటే మనకు ఏది కూడా దేవుడు ఇవ్వడు, దేవుడు మనకు సహాయం చేయడు. కష్టాన్ని, నష్టాన్ని, బాధను, దుఃఖాన్ని అన్నిటిని కూడా సమపాలల్లో అనుభవించినప్పుడే, సమపాలల్లో వాటిని మనము సేధించినప్పుడే, వాటిని ఓర్చినప్పుడే, వాటిని మనము నేర్పుతో వాటిని జయించినప్పుడే దేవుని బిడ్డలుగా మనం ఉంటామే. కానీ మన ఇష్టానుసారంగా మనం ఏది చేయాలన్నా అది దేవునికి అనుకూలము కాదు. మన భక్తి దేవునికి అనుకూలముగా ఉన్నదా? మన ప్రార్థన దేవునికి అనుకూలముగా ఉన్నదా? మన ప్రార్థన దేవునికి ఇష్టముగా ఉన్నదా? మన ప్రార్థన ఆయనకు ఆయాస్కరముగా ఉన్నదా? మన ప్రార్థనకు ఆయన స్పందిస్తున్నాడా? ఎలాంటి ప్రార్థన మనం చేస్తున్నాము? రాత్రంతా కూడా యాకోబు పెనుగులాడాడంట. ఒక కార్యము కొరకు పెనుగులాడాడు. ఒక కార్యము, ఒక సమస్య మన ముందున్నప్పుడు మనం ఏం చేయాలా? పడుకొని నిద్రపోవాలా? అనాలోచనంగా ఉండాలా? దేవుడు ఒక మాట చెప్పినాడు, కష్టములో నువ్వు ప్రార్థన చేయి, ఆ కష్టములో నుంచి నేను విడిపిస్తా, నువ్వు నన్ను మహింపరుస్తావు. ఎందుకంటే ఆపత్కాలంలో నమ్ముకోదగినటువంటి సహాయకుడు ఆయన. కష్టకాలంలో నాకు మొరపెట్టుము, నేను విడిపిస్తాను, నువ్వు నన్ను మహింపరుస్తావు. దేవుని యొక్క నామ మహిమార్థము కొరకే మనం ఏది చేయాలన్నా, ఏది చేసినా కూడా దేవుని నామమే మహింపరచబడాలా. మన ప్రార్థన అయినా, మన విశ్వాస జీవితమైనా, మన ఓదార్పు మాటలైనా, మనం ధైర్యపరిచే మాటలైనా, మనం హెచ్చరించే మాటలైనా మనకు ఒక ఫలితాన్ని ఇవ్వటం, ఆ ఫలితాన్ని మనము కన్నులారా చూడటం, ఇది మనము చేయాల్సినటువంటి పని. అది కాకుండా మన ఇష్టానుసారంగా, మన ఆలోచనల ప్రకారము మనం ఉండకూడదు. మనది ఒకటే గురి, మన ధ్యేయం ఒకటే. దేవుళ్ళో అనేక ఆత్మలు పట్టబడాల, దేవుళ్ళలోకి అనేక ఆత్మలు పట్టబడాల. మన ప్రార్థన అలా ఉండాలా, పోరాటముతో. ఎపఫ్రా చేసినట్టుగా ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలో పోరాటం, అధికారముతో పోరాటం ఎప్పుడైతే అధికారముతో ప్రార్థన చేస్తామో అప్పుడు అపవాది నుంచి విడిపించబడతాము, అపవాది యొక్క కుయుక్తుల నుంచి విడిపించబడతాము, అపవాది యొక్క బంధకాల నుంచి విడిపించబడతాము, ఆర్థికమైన ఇబ్బందుల నుంచి విడిపించబడతాము, వ్యాధి అనే బంధకాల నుంచి విడిపించబడతాము. ప్రార్థన అందుకే మనుషులందరి నిమిత్తము కూడా మనము ప్రార్థన చేసేటటువంటి వారముగా ఉండాలి. ప్రభువైనటువంటి యేసయ్య చెప్పాడు, మీరు శోధనలలో ప్రవేశించుకున్నట్లు ఒక్క గడి అయినా మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఎప్పుడు శోధన వస్తుందో మనకు తెలియదు కదా. నాకు తెలుసు, మీకు తెలుసా తెలీదా? మీకు తెలుసు శోధన ఎప్పుడు వచ్చేది, మీకు తెలుసా తెలీదు? తెలుసమ్మా? శోధన రాబోతున్నదండి, తెలుస్తుంది మీకు? తెలీదా? ఎడ తెలుస్తా చెప్పమ్మా. ప్రార్థన లేకుండా కాదు, శోధన రాబోయే ముందు నా దృష్టిలో అయితే నిద్ర. ఎందుకంటే ప్రభువు అక్కడికి వెళ్ళి గెత్సేమనే వనంకి వెళ్ళి వాళ్ళని అక్కడ ప్రార్థన చేస్తూ ఉండండి, నేను అక్కడికి వెళ్ళి కొంతసేపు ప్రార్థన చేసుకుని వస్తానన్నప్పుడు ఆయన వెళ్ళి వచ్చేకలికి వీళ్ళు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారు అన్నమాట. ఆ నిద్రపోతా ఉండేటప్పుడు ఆయన వచ్చి అడిగినాడు. అప్పుడే అన్నాడు,
మీరు శోధనలలో ప్రవేశించుకున్నట్లు ఒక్క గడి అయిన మెలకువ కలిగి ప్రార్థన చేయండి. శోధన రాబోతున్నదంటే నిద్రాత్మ. కూర్చున్నానా నిద్ర, పడుకున్నా నిద్ర, ఎప్పుడు నిద్ర నిద్ర నిద్ర. ఆ నిద్ర అంటే భయం. అమ్మ ఈ నిద్ర వస్తున్నదంటే ఏదో శోధన ముందు ఉండాలి. అప్పుడు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఎవరమైనా కూడా సరే ప్రార్థన మీద పోనీదు. ఒక శోధన రాబోయే ముందు ప్రార్థన చేయనీదు. ప్రార్థన చేస్తే ఆ శోధన జయించుకుంటాము. ఎందుకంటే యేసయ్య చెప్పినటువంటి మాట, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ఒక గడైన మెలకువ కలిగి ప్రార్థన చేయండి అన్నప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఆ శోధన జయిస్తాము. అందుకని ఆ శోధన జయించకూడదంటే మనల్ని ప్రార్థనలో నుంచి పక్కకు పెట్టేయాల. ప్రార్థనలో ఉన్నటువంటి ఆ పరమార్థాన్ని మనం మర్చి మనము మందులుగా నిద్రమత్తులోకి వెళ్ళిపోయినప్పుడు మనం ప్రార్థన చేయలేము. అప్పుడు అపవాది చాలా సునాయాసంగా మన జీవితంలోని మన కుటుంబంలోనికి ప్రవేశించి మన జీవితాలను అల్లకల్లోలం చేస్తాయి అన్నమాట. కలవరం చేస్తుంది, ఆందోళన పరుస్తాయి. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ఎవ్వరికీ రాకూడదు. అందుకే ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలో పోరాటం. మన బిడ్డల కొరకు ప్రార్థన. నేను చాలాసార్లు చెప్తున్నాను బిడ్డలకి. ఏమని చెప్తానంటే ప్రార్థన ఏ కుటుంబానికి వెళ్ళి ఒక మాట చెప్తుంటాను. యవన బిడ్డలు, పసిపిల్లల నిమిత్తము యవన బిడ్డల నిమిత్తము మరణం కిటికీల గుండా ఎక్కి వస్తున్నది. కిటికీల గుండా ఎక్కి వస్తున్నది. అంగలార్చండి. అంగలార్పు విద్యను మీ బిడ్డలకి నేర్పించండి. రోదనం చేసే స్త్రీలను కనుగొని తీసుకొని రండి అని ఇర్మియా భక్తుడు చెప్తున్నటువంటి మాటల్ని అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాను. యవన బిడ్డల నిమిత్తం అంట ఈదుల్లో యవన బిడ్డలు తిరగకుండా ఈ యొక్క చిన్నపిల్లల యొక్క ప్రాణం నిమిత్తం అంట కిటికీలు గుండా మరణము. యవన బిడ్డలు ఈదుల్లో తిరగకూడదు. మరి యవన బిడ్డల కొరకు ఎంటాడటం, ఇలా అపవాది చేసేటటువంటి ఆ కుయుక్తి నుండి మనం మెలకువ కలిగి ప్రార్థన చేసేవారముగా మన బిడ్డల నిమిత్తం ప్రభువైనటువంటి యేసయ్య అని చెప్పాడు, నా కొరకు ఏడవద్దు, నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ బిడ్డల కొరకు ఏడవండి. ఎవరి కొరకు ఏడవాలంట? నా కొరకు ఏడవద్దమ్మా. ఎందుకంటే నాకు దేవుడు పంపించిన పని ఇది. నేను దేవుడు చెప్పినటువంటి ఈ పని నేను చేయాలా, సంపూర్ణంగా చేసి నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలా. కాబట్టి నా నిమిత్తం మీరు ఏడవద్దు. ఎవరి నిమిత్తం ఏడవాలి? మీరు మీ యొక్క బిడ్డల నిమిత్తము, ఈ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తము ఏడవండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని చెప్పాడు. కాబట్టి ప్రార్థన తెల్లవారుజామున నుంచి ప్రార్థన, 3 గంటల ప్రార్థన, 4 గంటల ప్రార్థన, 5 గంటల ప్రార్థన. మనకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేచి మనం ప్రార్థన చేసి బిడ్డలందరినీ కూడా దేవునికి అప్పచెప్పి, మరి యోబు గారు చేసినట్టుగా అరుణోదయం కాకముందే ఏం చేశాడంటే యోబు గారు ఏం చేశాడమ్మా? అరుణోదయం కాకముందే యోబు ఏం చేశాడంట? తన బిడ్డల యొక్క ప్రాణము నిమిత్తము వారు ఎటువంటి చెడుగులో పడకుండా, ఎటువంటి పాపములో పడకుండా, ఎటువంటి సాతాను బంధకాలలో చిక్కబడకుండా ఉండాలంటే ఆయన అరుణోదయం కాకముందే లేచి వారి నిమిత్తం బలులు అర్పించేవాడంట. మన బిడ్డల నిమిత్తం ఏ పాపములో పడకూడదు మన బిడ్డలు, ఏ దుష్టుడి యొక్క చేతుల్లో పడకూడదు మన బిడ్డలు, ఏ చెడుగులో పడకూడదు. దేవునితో మనము సాంగత్యం సావాసములో ఉండాలి నా బిడ్డలు. దేవుని యొక్క కృపను నా బిడ్డలు పొందుకోవాలా. నా కుటుంబం దేవుని యొక్క కృప నా కుటుంబంలో ఏలుబడి చేయాలా. దేవుని యొక్క చిత్తము నా కుటుంబంలో ఏలుబడి చేయాలా. ఏ దురాత్మ, ఏ యొక్క చీకటి శక్తుల ప్రభావం నా కుటుంబం మీద ఉండకూడదు. దేవుని ఆత్మ నా కుటుంబాన్ని ఏలుబడి చేయాలా. దేవుడు నా కుటుంబాన్ని ఏలాలా. ఎటువంటి దుష్టుడు నా కుటుంబాన్ని ఏలకూడదు. ఎటువంటి దుష్టాత్మ నా కుటుంబాన్ని ఏలకూడదు, నన్ను ఏలకూడదు. ఏ దుష్టమైన మాటల్లో నేను చిక్కబడకూడదు. చిక్కి నేను దేవునికి దూరం అవ్వకూడదు. దేవుని యొక్క సాంగత్యానికి దూరం అవ్వకూడదు. ఈ లోకములో ఉన్నవంతా కూడా తుచ్చమైనటువంటి పనులు, తుచ్చమైనటువంటి ఆలోచనలు. దేవుని దగ్గర ఘనమైనటువంటి ఆయన యొక్క ప్రభావ నామ మహిమలో మనం ఎప్పుడూ కూడా సరే ఆనందిస్తూ ఉండాలంటే దేవునికి మనం ఎప్పుడూ కూడా దగ్గరగానే ఉండాలా. ఆ దగ్గరతనం ఎప్పుడు వస్తుందంటే ప్రార్థన. ఆ దగ్గరతనం ఎప్పుడు వస్తుంది? దేవుల్లో మనం ఎప్పుడు కూడా అంటుకట్టబడి ఉండాలంటే అది ఎలా వస్తుంది అని అంటే మనం ఎప్పుడు కూడా ఎనీ టైం ప్రార్థనలో మనం ఉండాలా. అంటే కూర్చొని ప్రార్థన చేస్తాను అనమంటావా, మాకు ఇంకేం పని బాట లేదంటారేమో. మన యొక్క మనస్సు ఏమంటుంది? షూలమితి నేను ఏమంటుంది? ఒక మాట అంటుంది షూలమితి,
నేను నిద్రిస్తున్నానే కానీ అసలు చదివితే కదా వాక్యం చదివితే కదా. నేను నిద్రిస్తున్నానే కానీ నా ఆత్మ చెప్పు, నా ఆత్మ ప్రసంగి, అదే పరమగీతం చూడండి. వాక్యం చదవండి అమ్మా, వాక్యం చదవండి. వాక్యము చదివితేనే మనకు ఏదైనా కూడా తెలియబడుతుంది. వాక్యం చదవకుండా మనం ఏది కూడా పైన చూడమ్మా, పరమగీతము 5వ అధ్యాయము 2వ వచనం చూడమ్మా. నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. చాలమ్మా. ఇక్కడ ఏం చెప్తుందండి, నేను నిద్రిస్తున్నానే గాని నా మనసు ఎప్పుడు కూడా మెలకుగా ఉంది. మనము ఏ పని చేస్తా ఉండా కూడా సరే, మనము ఎక్కడ ఉండా కూడా సరే, మనము ఎప్పుడు కూడా దేవునికి చాలా దగ్గరగా వెళ్ళిపోవాలా. అంటే మన ఆత్మ ఆయన ఆత్మతో ఎప్పుడు కూడా పెనవేసుకుంటూ ఉండాలా. ఆయనతోనే మనసులో మాట్లాడుకుంటూ ఉండాలా. మనుషులతో అయితే ముఖం చూసి మాట్లాడుకుంటాం, కానీ దేవునితో అయితే ఆత్మలో మాట్లాడుకుంటూ ఉండాలా. దేవునికి చెప్పుకుంటూ ఉండాలా. మన పరిస్థితి దేవునికి చెప్పుకుంటూ ఉండాలా. ఎవరికైనా చెప్పుకుంటే వింటారా? ఎవరికైనా చెప్తే వింటారా? మన బాధ కొన్ని మాటలు చెప్తే ఎగస్ట్ అయిపోతారు, పిల్లకాయలకి లేచి వెళ్ళిపోతారు, వినలేరు కొంతమంది. కొన్ని మాటలు చెప్తాండి, ఎవరు కూడా సరే ఇక్కడ ఉండే వాళ్ళు వాళ్ళ బాధలు చెప్పుకుంటారు, ఇంకెవరు బాధలు అన్న వినరు. వాళ్ళ బాధలు అయితే పొద్దుస్తమానం చెప్తా ఉంటారు, కానీ ఇంకొక మనిషి బాధ చెప్తూ బాధపడతా ఉంటే ఆ బాధ వినలేరు, ఆ బాధని వాళ్ళు అర్థం చేసుకోలేరు, వెళ్ళిపోతారు. మరి అలాంటి వాళ్ళు విశ్వాసులు ఎట్టవుతారు? ఒకరి కష్టంలో, ఒకరి బాధలో, ఒకరి ఇదిలో ఒకరిని ఓదార్పునివ్వనటువంటి విశ్వాసులమ్మ మనమా. విశ్వాసి అలా ఉండకూడదు. కష్టానికి, నష్టానికి, బాధకు, వేదనకు అన్నిటికీ కూడా చాలా దగ్గర ఉండాల. నువ్వు ప్రార్థన చేసేసినంత మాత్రాన ఏమీ రాదు. నువ్వు ఎక్కడ ప్రార్థన చేసే నీ మాటలో ఓదార్పు, నీ మాటలో దేవుడు కనబడాలా. నాతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని నాకు అనిపించాలా. అయ్యో, దేవుడు వచ్చి నన్ను ధైర్యపరుస్తున్నాడు, దేవుని ఆత్మ నన్ను ధైర్యపరుస్తున్నది, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా దగ్గరకు వచ్చాడు, నాతో నా చేయి పట్టుకున్నాడు. నేను పట్టుకుంటే దేవుడు చేయి పట్టుకున్నట్టే, నువ్వు పట్టుకుంటే దేవుడు చేయి పట్టుకున్నట్టే, నువ్వు మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టే, నువ్వు చూస్తే దేవుడు చూసినట్టే. ఎందుకంటే నేను కలగజేసినటువంటి నా పోలికలో నేను పుట్టించినటువంటి మరి ఈ మనిషి నువ్వు ప్రేమించకపోతే నన్నెట్ట ప్రేమిస్తావు అని అన్నాడు. మరి నీలో ఎవరు కనబడాలా? దేవుడు కనబడాలా. అగాధములో ఉన్నటువంటి వారికి నీ యొక్క మాట ఓదార్పునివ్వాలా. అలా కాకుండా నేను ప్రార్థన చేసేస్తున్నాను, నేను ఇది చేసేస్తున్నాను అని చెప్పేసి బాధల్లో ఉన్న వారి దగ్గరికి, బలహీనలతో ఉన్న వారి దగ్గరికి రాకుండా, వారితో మనం ఏది చెప్పకుండా, మనం దేవుడు నమ్ముకున్న బిడ్డలము వాళ్ళ దగ్గరకు వచ్చి, దేవుడిని నువ్వేది అనుభవించినావు, దేవుడు నీకేది ఇచ్చినాడు, దేవుళ్ళో నువ్వే పొందుకున్నావు, అవన్నీ చెప్పు, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళని ధైర్యపరచు, వాళ్ళని బలపరచు, వాళ్ళని స్థిరపరచు, వాళ్ళని దృఢపరచు. దేవుళ్ళో వాళ్ళని దృఢంగా చెయ్యి. వాళ్ళ ఆత్మను దృఢంగా బలహీనం అయిపోయినారేమో వాళ్ళు. నీ మాటల వల్ల ఆత్మ దృఢపరచబడాలా. నీ మాటల వల్ల ఆత్మ గట్టిగా ఉండాలి. దేవుళ్ళో అల్పంగా ఉండకూడదు, స్వల్పంగా ఉండకూడదు, బలహీనంగా ఉండకూడదు, పడకూడదు, పడిపోకూడదు. పడిపోయిన దాన్ని కట్టే వారముగా మనం ఉండాలి. పాడైన వాటిని మనము బాగు చేసే వారముగా మనం ఉండాలి. అది మన ప్రార్థన. మన ప్రార్థనతో కూడా ఏముండాలి? మనకు ఏముండాలమ్మా? మన ప్రార్థనతో కూడా ఏముండాలా? డైరెక్ట్గా వచ్చి ఏసై చేయబట్టుకొని బాగమ్మా నేనున్నా నీకు అంటాడా?
డైరెక్ట్గా వచ్చి యేసు ప్రభువు నీ దగ్గరకు వచ్చి అమ్మా నేనున్నాను నువ్వు గమనుడు అని అంటారా? ఎవరికన్నా చెప్పున్నాడు అలా? ఎవరి ద్వారా వస్తాడు? తను నమ్ముకున్న బిడ్డల ద్వారానే, వాళ్ళ ద్వారానే వచ్చి వాళ్ళ ద్వారానే బలపరుస్తాడు, వాళ్ళ ద్వారానే మనసుకి ఉపశమనము కలిగిస్తాడు. దేవుడు ఆయన గొప్ప దేవుడు, ఆయన ఘనమైన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సమస్తానికి అధికారి ఆయన. అలాంటి దేవుణ్ణి మనము నమ్ముకున్నాము, అలాంటి గనుని మనము నమ్ముకున్నాము, అలాంటి శక్తిమంతుని మనము నమ్ముకున్నాము. మనము ధైర్యపరిచేవారముగా ఉండాలి, ప్రార్థన చేసేవారముగా. ప్రార్థనతో పాటు నీలో ఏముండాలంట? ప్రార్థనతో పాటు నీలో ఏముండాలా? పుషింగ్ నీకు ధైర్యం, ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన ఆలకిస్తున్నాడు దేవుడు. అది క్రియాపూర్వకంగా. ఏం రా, ఎందుకు బాధపడుతున్నావు? దేవుడు ఉండాడు. నమ్ము. నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు, నువ్వు నమ్మితే దేవుని యొక్క కార్యాన్ని చూస్తావు, నువ్వు నమ్మితే దేవుని యొక్క అద్భుతాన్ని చూస్తావు. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకే ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకే ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్మియున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? హల్లెలూయా. మనము పాటలు పాడుకోవటమే కాదు కానీ ఆ పాటల్లో ఉన్నటువంటి పరమార్థాన్ని మనము గ్రహించాలా, వాటి యందు మనము విశ్వాసం ఉంచాలా. నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. ఆయన వాగ్దానాలు ఏంది? ఆయన మాటలే. మనందరం కూడా బైబిల్ చేతిలో పెట్టుకొని ఉంటాం కదా, అది దేవుడు మనకిచ్చిన వాగ్దానము, దేవుడు మనకిచ్చిన మాట. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఏదైనా చేయటానికి ఆయన సమర్థత కలిగినటువంటి దేవుడు. ఆయనకి అసాధ్యమైన కార్యం అంటూ ఏది లేదు. ఆయన నమ్మినటువంటి బిడ్డలకి కూడా అసాధ్యమైన కార్యం అంటూ ఏది లేదు. పట్టుదలగా ప్రార్థన చేస్తే, పోరాటముతో ప్రార్థన చేస్తే, ఎపప్రా మరి అందరూ కూడా నిశ్చయత కలిగి నిలకడగా ఉండాలని, సంపూర్ణాత్మ నిశ్చయత కలిగి నిలకడగా ఉండు నిమిత్తం, అందరి నిమిత్తము కూడా సరే ఆయన ప్రార్థనలో పోరాడుతున్నాడని వాక్యములో మనం చూస్తున్నాము. బలహీనుల కొరకు ప్రార్థన పోరాటము. బలపరచబడాలి ప్రభువా, నీ నామం మహింపరచబడాలయ్యా. మేము కాదు, మా ప్రార్థన కాదు, మేమెంతటి వారము. ఇక్కడ నీ కార్యం జరగాల, ఇక్కడ నీ నామ మహిమ ఇక్కడ నీ నామం మహింపరచబడాలా, అన్య జనులలో నీ నామం మహింపరచబడాలా.
అది మనము ప్రార్థన, మన ప్రార్థనలో మనము దేవునికి తెలియచేయాల్సినటివి. విశ్వాసము ఏదైనా కూడా సరే, ఒంటరిగా ఉండామా, కష్టంలో ఉండామా, బాధలో ఉండామా, వేదనలో ఉండామా, ఎవరు రావటం లేదా, ఎవరు చూడటం లేదా, ఎవరు కూడా ఏది నీకు ఇవ్వలేకపోతున్నారా, కానీ ఆ ఒంటరితనంలోనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క పరిస్థితుల్లో ఎవ్వరూ లేనటువంటి పరిస్థితుల్లోనే నీకేదో ఆయన నేర్పించబోతున్నాడు. ఒక కష్టము, ఒక సమస్య, ఒక శోధన, ఒక శ్రమ పెట్టి, అయ్యా నాకెందుకు ఈ శ్రమ పెట్టావు అని అడగకుండా, ఈ శ్రమ ద్వారా నేనేం నేర్చుకోవాలి ప్రభువా, ఈ శ్రమ ద్వారా నాకు ఏమి నేర్పించాలనుకుంటున్నావు తండ్రి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనుషుల వైపు చూస్తాం కదా, మనుషుల వైపు చూస్తాం కదా, దేవుని వైపు చూడం కదా. దేవుని వైపు చూడము. మనుషులు వస్తే బాగుంటుంది, మనుషులు వస్తే బాగుంటుంది అనుకుంటాం. కానీ దేవుడు ఏమనుకుంటాడు, నా వైపు చూస్తుందా నా బిడ్డ అనుకుంటాడు. కానీ మనం ఎవరి వైపు చూస్తున్నాము? మనుషుల వైపు మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి అలాంటి పరిస్థితి నీకు క్రియేట్ చేసి ఆయన నేను నీకున్నాను అని చెప్పేటటువంటి పరిస్థితిని నీకు తీసుకొని వస్తాడు ఆయన. అందుకే మనము ఒక శ్రమ వచ్చింది, ఒక బాధ వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది అని దాని నిమిత్తం మనము ఎందుకయ్యా నాకు ఈ శోధన, ఎందుకయ్యా నాకు ఈ బాధ, ఎందుకయ్యా నాకు ఈ కష్టము అని మనము దాని నిమిత్తము మనం బాధపడకుండా, ఈ శ్రమ ద్వారా నాకు ఏమి నేర్పించాలనుకుంటున్నావు తండ్రి, ఈ బాధ ద్వారా, ఈ వ్యాధి ద్వారా నాకు ఏది చెప్పాలనుకుంటున్నావయ్యా అని దేవుణ్ణి మనం ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు దాని ద్వారా నీకు ఏం నేర్పించాలనుకుంటున్నాడు, నీ యొక్క మనసును ఏ రీతిగా ఆయన త్రిప్పాలనుకుంటున్నాడు, ఏ రీతిగా తన వైపుకు నిన్ను మళ్ళించుకోవాలనుకుంటున్నాడు. ఎంతమంది ఉన్నా కూడా మనము ఒక్కరి మీద. దావీదు అన్నారు కదా, దావీదేమన్నాడు, ఇంటి మీద కూర్చున్న ఒంటరి పిచ్చుకను అన్నాడు. ఇంటి మీద కూర్చున్నటువంటి ఒంటరి పిచ్చుకను ఎంతమంది ఉన్నా కూడా సరే మనము ఒక్కరమే. మనతో ఉండేది ఏ మనుషులు మనతో ఉండరు, ఏ మనుషులు మనకు సహాయం చేయరు. చేసేది దేవుడు, ఇచ్చేది దేవుడు, వచ్చేది దేవుడు, కనికరించేది దేవుడు, మరి ఆదరించేది, ఆదుకునేది, మరి నిన్ను బలపరిచేది, నీకు బలాన్నిచ్చేది, ధైర్యాన్నిచ్చేది, నీకు ఓపికనిచ్చేది, ఓరిమినిచ్చేది, నీకు విశ్వాసాన్నిచ్చేది అన్నీ కూడా దేవుడే. అందుకే ఎవరి మనసు అయితే నీ మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి కలిగిన వానిగా చేస్తాడు అన్నాడు. దేవుణ్ణి ఆనుకునే వారముగా, దేవుని పైన ఆధారపడే వారముగా, దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా, అనేకుల నిమిత్తం ప్రార్థించే వారముగా తిమోతి చెప్పినట్టు, తిమోతికి పౌలు గారు చెప్పినట్లుగా ఏం చేయాలమ్మా? ఏమని చెప్తాడు? మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెయ్యవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఇది మనమందరం కూడా చేసేవారముగా ఉండాలా, ప్రార్థించేవారముగా ఉండాలా. దేవుడు అట్టి కృప మనందరికీ కూడా ఇవ్వాలని, మరి మనందరికి కూడా ఈ సత్యం తెలియాలని దేవుడు మనకు చెప్పినటువంటి ప్రతి మాట కూడా మనము మన మనసులో పెట్టుకొని వాటి ప్రకారంగా ప్రార్థించే వారముగా ఉండాలా. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, స్తోత్రం 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 అయ్యా. హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కృప కలిగిన దేవుడా, ప్రేమ కలిగిన తండ్రి నాయన, సర్వోన్నతుడ, సర్వాధికారి అయ్యా తండ్రి, నీ పాదాల దగ్గర చేరిన ఆయన నిన్ను స్తుతించిన ఆయన, ఘనపరిచి మహింపరిచి నిన్ను ఆరాధించి ఉన్నాం తండ్రి. దేవా
అయ్యా ఇదిగో నా తండ్రి మాతో నాయన నువ్వు చెప్పినటువంటి మాటలు నా ప్రభా అందరి కొరకు నాయన ప్రార్థన చేయమన్నావు తండ్రి నాయన. అయ్యా నీకు స్తోత్రము 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 స్తోత్రం నాయన. ప్రార్థించే బిడ్డలుగా నా తండ్రి, ప్రార్థించే ఆయుధాలుగా నా తండ్రి, ఒక్కొక్క నాయన బిడ్డ ఒక్కొక్క దివిటీగా నా తండ్రి నాయన వెలుగుతూ నా తండ్రి ఇతరులను వెలిగించేదానికి నాయన బిడ్డలందరికీ కూడా నాయన దైవాత్మను నా తండ్రి నిశ్చయిత కలిగిన ఆత్మనిచ్చి నా తండ్రి బలపరిచిన ఆయన స్థిరపరిచిన ఆయన అనేకుల కొరకు నాయన అంగలార్చే బిడ్డలుగా నాయన అనేకుల కొరకు నా తండ్రి రోధించే బిడ్డలుగా నా తండ్రి ప్రభా అనేకుల రక్షణార్థం కొరకు నా తండ్రి బిడ్డలు నా తండ్రి ప్రయాసపడేదానికి ప్రార్థన చేసేదానికి నాయన అయ్యా నీ సన్నిధిలో నాయన గోజాడటానికి నాయన నీ సన్నిధిలో నాయన పెనుగులాడటానికి నాయన ప్రతి బిడ్డకి నాయన విశ్వాసమును దయచేయండి, నమ్మకమును దయచేయండి. నా దేవుడు ఈ కార్యం చేయగలడు అనే ఒక నమ్మిక అనే ఒక విశ్వాసం అనేది ప్రతి ఒక్క బిడ్డలో నాయన మీరు పుట్టించండి అయ్యా. అపోస్తలులు అన్నారు కదా నాయన మా విశ్వాసమును అభివృద్ధి పరచండి అన్నారు తండ్రి. మా విశ్వాసమును కూడా నాయన అభివృద్ధి పరచండి, మా విశ్వాసమును నాయన బలపరచండి. అనేకమైన కార్యాలు మేము చూడాలి ప్రభా, గొప్ప గొప్ప కార్యాలు మేము చూడాలి నా తండ్రి. ప్రార్థించే వారముగా పట్టుదల కలిగిన ఆయన పెనుగులాడే ప్రార్థన తండ్రి, పోరాటంతో ప్రార్థన ఆయన అయ్యా ప్రతి బిడ్డ నాయన చేయటానికి సహాయం చేయండి అయ్యా. దేనిని గురించి కూడా నాయన దిగులు పడకుండా, దేనిని గురించి కూడా భయపడకుండా, దేనిని గురించి కూడా చింతపడకుండా ప్రతి విషయాన్ని బట్టి దేవునికి నాయన తెలియచేసేటటువంటి ఆత్మ నాయన విశ్వాసం నాయన నమ్మికం నాయన ప్రతి బిడ్డలో మీరు నాయన నాటండి. దాన్ని నాయన మొలకెత్తించిన ఆయన దాన్ని వృద్ధిపరచండి అయ్యా. ఏటికైనా కూడా సరే నిన్ను ఆనుకునేటటువంటి విశ్వాసము బిడ్డల్లో కలగచేయండి ప్రభా నాయన. ఒక కష్టం వచ్చినప్పుడు నా తండ్రి అందరూ కలిసి ప్రార్థన చేయటానికి నాయన ఐక్యత కలిగినటువంటి ఆత్మనివ్వండి ప్రభా. అయ్యా సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అన్నావు తండ్రి నాయన. ఐక్యత కలిగిన ప్రార్థన నా తండ్రి ఎన్నో కార్యాలు నాయన జయించింది. సంఘమంతా కూడా నాయన ఐక్యంతో నాయన ఆసక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి పేతురు చెరసాల్లో నుంచి నాయన విడిపించబడ్డాడు, తప్పించబడ్డాడు ప్రభా. అలాంటి శక్తివంతమైన ప్రార్థన సంఘాలలో నాయన అయ్యా కుటుంబాలలో నా తండ్రి ఉండాలి ప్రభా. కుటుంబాలు కట్టుబడాలయ్యా, మా జీవితాలు కట్టుబడాలి ప్రభా నాయన. మా బ్రతుకులు బాగవ్వాలి నాయన. నీకు స్తోత్రం 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 నా తండ్రి. కాబట్టి నాయన చిన్నవారు పెద్దవారు అందరూ కూడా నా తండ్రి నాయన ప్రార్థించే ఆత్మ కలిగిన ఆయన, విజ్ఞాపనాత్మ కలిగిన తండ్రి నాయన ఉండటానికి ఏ బిడ్డలు కూడా నాయన సమయాన్ని ఖాళీగా అయ్యా సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సమయాన్ని నా తండ్రి నాయన వారి జీవితాలకు నా తండ్రి ఉపయోగించుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి. ఎందుకంటే నాయన ఈ చెడ్డ దినాల్లో మేముండాము, ఈ దుర్దినాలలో మేముండాము నా తండ్రి. సమయాన్ని పోనీ ఇక సద్వినియోగం చేసుకోమంటున్నావు, అజ్ఞానముతో కాకుండా జ్ఞానముతో నడుచుకోమంటున్నావు తండ్రి. ప్రతి బిడ్డని జ్ఞానముతో నింపండి, దైవాత్మ దైవ శక్తి కలిగిన ఆయన ప్రతి బిడ్డ నా తండ్రి నాయన నీ సన్నిధిలో నాయన ఫలించటానికి ఎదగటానికి నాయన అయ్యా నీలో వృద్ధి చెందటానికి నాయన నీ కృపను దయచేసి సహాయమును చేయమని కూడి వచ్చిన చిన్నవారిని పెద్దవారిని పేరు పేరున వేరువేరుగా కుటుంబాలుగా దీవించి ఆశీర్వదించి కాపాడి నీ కృపలో ఎత్తిపట్టమని అయ్యా బిడ్డలందరినీ సంఘాన్ని చేతులకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. మా సేవకులను సేవకురాలు నా తండ్రి, మా సంఘం అంతటిని కూడా నాయన మా పరిచర్యనంతటిని కూడా నీ చేతులకు అప్పచెప్పుకున్నాం ప్రభా తండ్రి. అదేవిధంగా నాయన మా దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, ప్రభుత్వం అధికారులు, ప్రధానుని చేతులకు అప్పచెప్తున్నాం తండ్రి. మా కుటుంబాలను, మా బిడ్డలను, మాకు కలిగి ఉన్న ప్రతి ఒక్క దాన్ని చేతులకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. ఇప్పటి వరకు మాకు తోడుగా ఉన్నావయ్యా, ఇక ముందు కాలం కూడా మీరే మాకు తోడుగా ఉండి నాయన మీ కృపను అనుగ్రహించి సహాయమును దయచేయండి అయ్యా. అనేక ఆత్మలు నడిపించిన ఆయన గొర్రె సభ ఉంటే ఆత్మలు నడిపించిన ప్రభా నీ స్తోత్రం. ఒక్కొక్క బిడ్డ నాయన అయ్యా నీకొక్కొక్క నాయన పనిముట్టుగా నువ్వు వాడుకోతండి నాయన. నీ దగ్గరికి నాయన ఇదిగో నాయన ఒక్కొక్క ఆత్మను తెచ్చేటటువంటి నాయన పౌరుషము కలిగినటువంటి ఆత్మ కలిగిన తండ్రి, రోషము కలిగినటువంటి ఆత్మ కలిగిన ఆయన అనేకుల కొరకు ప్రార్థించేటటువంటి బిడ్డలుగా, అనేక ఆత్మను సంపాదించే బిడ్డలుగా ఉండటానికి సహాయమును దయచేయమని నీ బిడ్డలందరినీ కుటుంబాలను చేతులకు అప్పచెప్పుకుంటూ తండ్రి దేవానికి స్తోత్రం. ఇదిగో నాయన నీ చిత్తములో నా తండ్రి మాధుర్యాన్ని చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి దేవా. విడికిచ్చినటువంటి నాయన అయ్యా స్వస్థతను బట్టి నీ స్తోత్రం నా తండ్రి నాయన. ఇంకా పూర్ణ స్వస్థ పూర్ణ విడుదల దయచేసి నా ప్రభా నీ నామములు ఎత్తిపట్టి నీ నామాన్ని మహింపరచుకొని ఆ కుటుంబానికి అంతటికీ రక్షణ దయచేయమని నా తండ్రి దేవా. ఆ బిడ్డలందరినీ కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మమ్మల్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఇదిగో నీ సంఘాన్ని, నీ సంఘంలో ఉన్న బిడ్డలందరినీ కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ మట్టుకు కాచినావయ్యా. ఇక ముందు కాలం కూడా మీరే కాచి కాపాడమని మరలా మేము కూడి నిన్ను స్తుతించి గణపరిచి మహింప
మహింపరిచి నిన్ను ఆరాధించేంత వరకు కూడా మా ప్రాణాత్మ శరీరాలని చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగములను సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు మనమలందరినీ కాచి కాపాడునుగాక. ఆమేన్.